హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అక్కిరామ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు అయితే మనందరికీ ఇష్టమైన సున్నుండల రెసిపీ గురించి అయితే ఈ వీడియోలో చెప్పేస్తున్నాను. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ 1/2 కిలో మినపగుళ్ళు, 1/2 కిలో షుగర్ అండ్ కొంచెం బియ్యం, సరిపడా నెయ్యి. అండ్ ఈ మినపగుళ్ళు చాలా లో ఫ్లేమ్లో అయితే వేపుకుంటూ ఉండాలి, ఎందుకంటే మళ్ళీ మాడిపోతూ ఉంటాయి. దీంట్లో బియ్యం ఎందుకు వేసామంటే బియ్యం వల్ల కొంచెం టేస్టీగా అయితే ఉంటాయి సున్నుండలు. అండ్ లైటిష్ బ్రౌన్ కలర్ అయ్యాక మినపగుళ్ళు ఈ మనం తీసుకున్న పంచదార కూడా అందులో వేసేయాలి. రెండు కూడా సేమ్ క్వాంటిటీ ఉంటే సరిపోతుంది, టేస్ట్ అయితే స్వీట్ అది సరిపోతుంది. ఇంకా ఎక్కువ కావాలి స్వీట్ అనుకునే వాళ్ళైతే ఇంకొంచెం పెంచుకున్నా పర్వాలేదు. అండ్ మేము ఈ రెండు కలిపి మాకు మిల్లు ఉంది, సో మిల్లులో అయితే ఆడేసాము. అండ్ ఇది ఆడించినప్పుడు చూసుకోవాలి, కొంచెం మంది మెత్తగా తింటారు, కొంచెం మంది గరుకుగా తింటారు. సో పిండి చూసుకుంటూ ఉండాలి. అండ్ తర్వాత ఈ పిండిని తీసుకెళ్ళి మనకు ఎంత అయితే కావాలో అంతా కూడా ఒక గిన్నెలోకి తీసుకుని దానికి సరిపడు గీ వేసుకుంటూ ఆ పిండి కూడా కలుపుకుంటూ ఉండాలి. గీ చూసుకోండి, ఎక్కువైపోతే మళ్ళీ మెత్తగా అయిపోతాయి. సో చూసుకుంటూ కలుపుకుంటూ ఉండలు చేసుకుంటూ మనకి సరిపోయిందా లేదా అనేది చూసుకోండి. అండ్ ఇలా ఒక్కొక్కటి ఆ స్మెల్ అయితే బాగుంటుంది, మరి కలిపినప్పుడు చాలా బాగుంటుంది. ఇక్కడైతే మా అత్తయ్య గారు చేస్తున్నారు, నేనైతే వీడియో చేసేస్తున్నాను. అలా ఉండలు చేసుకుని చూసుకుని ఓకే అనిపిస్తే ఉండలు చుట్టేసుకోవడమే మొత్తం పిండంతా కూడా. తర్వాత అలా సర్వ్ చేసుకుని తింటే బాగుంటుంది. థ్యాంక్ యూ.